ఓ పేషెంట్కు మణికట్టు వద్ద అరుదైన శస్త్రచికిత్స చేశామని డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ అనే యువకుని మణికట్టు వద్ద పూర్తిగా నరాలు తెగిపోవడం జరిగిందని, చేతికి ఆపరేషన్ చేసి పునర్నిర్మాణం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇలాంటి ఆపరేషన్లకు వేళ్లలో డబ్బులు ఖర్చు పెట్టి హైదరాబాద్కు వెళ్లే బదులుగా సిద్దిపేటలోనే సుశ్రుత హాస్పిటల్లో ఆర్థోపెడిక్ విభాగంలో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని డాక్టర్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ అనే పేషెంట్ ఆల్మోస్ట్ 6 వారాల క్రితం దుబాయ్లో ఆయన వడ్రంగి పని చేస్తూ ఆ కటింగ్ మిషన్ వల్ల చేయి దెబ్బతింది. ఆల్మోస్ట్ చేయి తీసేసే పరిస్థితి. అక్కడ వాళ్ళు టెంపరీ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అంటాం, అది వేసుకొని వచ్చాడు. కాకపోతే ఫర్దర్ ట్రీట్మెంట్ కోసము దిస్ ఈజ్ స్టేజ్ ఆపరేషన్ అవసరం అవుతాయి, అంటే రిపీటెడ్ ఆపరేషన్ అవసరం అవుతాయి. అవి చాలా కాస్ట్లీతో ఖర్చుతో కూడిన ఆపరేషన్స్. సో అక్కడ దుబాయ్ నుంచి ఆయన మన ఇండియాకి వచ్చేసాడు. ఇండియా వచ్చిన తర్వాత హైదరాబాద్లో చాలా హాస్పిటల్ కన్సల్ట్ అయ్యాడు. అక్కడ వాళ్ళు ఆపరేట్ చేస్తామని చెప్పారు, కానీ ఖర్చు ఆల్మోస్ట్ లక్షల్లో చెప్పారు. 8 to 10 lakhs వరకు అవుతుందని చెప్పారు. కాబట్టి వాళ్ళు అంత డబ్బు పెట్టుకోలేదు. కాబట్టి సిద్దిపేటకు వచ్చారు. సిద్దిపేటలో మా సుశ్రుత హాస్పిటల్ కన్సల్ట్ అయ్యారు. మేము చూసిన తర్వాత మేము చెప్పాం ఈ పేషెంట్కి అయితే ప్రాబ్లం చాలా ఎక్కువగానే ఉన్నది. రీకన్స్ట్రక్ట్ సర్జరీ అవసరము, వాస్కులర్ సర్జరీ అవసరము, టెండన్ సర్జరీస్, నర్వ్ సర్జరీస్ అవసరము. మేము చేస్తామని చెప్పాము. కాకపోతే కౌన్సిలింగ్ ఇచ్చాం పేషెంట్. రిజల్ట్స్ అనేది గ్యారంటీ ఇవ్వడానికి ఉండదు. మా ప్రయత్నం మేము చేస్తాం, 100% ప్రయత్నం చేస్తామని చెప్పాము. మేము డాక్టర్ అశోక్ రెడ్డి ఈజ్ ఏ ఎక్స్పర్ట్ వాస్కులర్ సర్జన్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్. ఆయన సహకారంతో డాక్టర్ అమృత అనస్థీషియా మేడం సహకారంతో మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము. ఆల్మోస్ట్ మాకు ఆపరేషన్ 9 hours పట్టిందండి. రీనల్ అనస్థీషియా అనేది ఇప్పుడు లేటెస్ట్గా బ్లాక్ అంటాం, బ్రేకల్ బ్లాక్ అంటాం. అంటే ఓన్లీ చేయి వరకు అనస్థీషియా వస్తాం అన్నమాట. మొత్తం బాడీ అనస్థీషియా అవసరం లేదు. సో దానివల్ల మాకు 8 to 10 hours వరకు అనస్థీషియా పనిచేస్తుంది. చేయికి అనస్థీషియాము, ఆ చేయి సర్జరీ చేసాము. దాంతోపాటుగా నర్వ్స్ రిపేర్ చేసిన తర్వాత ఫ్లాప్ అంటాం, ఫ్రీ ఫ్లాప్ అంటాం. అంటే కుడిపక్క థై నుంచి మేము వాస్కులర్ ఫ్లాప్ తీసుకొని చేయికి అతికిచ్చాం. నర్వ్ రిపేర్ అయిన తర్వాత, టెండాన్స్ రిపేర్ అయిన తర్వాత ఈ తొడ నుంచి ఫ్రీ ఫ్లాప్ తీసుకొని అతికిచ్చాము. అది చాలా వరకు సక్సెస్ అయింది.